హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? పూరిలో దిగాక మేమేం చేసామో ఈ వీడియోలో చూసేయండి. స్టేషన్ నుంచి బయటకు వచ్చాక గుడికి దగ్గరలో ఏదైనా రూమ్ చూసుకుందామని ఆటో వాళ్ళని పిలిచాం. ఏ ఆటో వాడిని అడిగినా కూడా ఒకటే రేట్ చెప్తున్నారు. కొంచెం తగ్గించండి భయ్యా అన్నా సరే ఎవరు వినడం లేదు. మన బాయ్ లాగా సరేలే మరేం చేస్తాం, బయట ఊరు వచ్చాక తప్పదు కదా అని ఆటో ఎన్ని హోటల్స్కి వెళ్ళినా సరే రూమ్ సెట్ అవ్వలేదు. లాస్ట్ కి రూమ్ సెట్ అయ్యాక ఫ్రెష్ అయ్యి మేమైతే గుడికి స్టార్ట్ అయిపోయి గుడి దగ్గర చాలా మంది జనాలు అయితే ఉన్నారు గైస్. ఎందుకంటే మేము వెళ్ళింది రసప్తం రోజు. ఇక్కడ పూరిలో బయట మనకి బ్రోకర్స్ అయితే ఉంటారు, డైరెక్ట్ గా గుడి దగ్గర వరకు తీసుకెళ్ళి మేము అలాగే వెళ్దాం అనుకున్నాం. కానీ నార్మల్ టైంలో అయితే 200 per head తీసుకుంటారు. కానీ రసప్తం అవడం వల్ల మాకైతే per head 1000 రూపీస్ అడిగారు. అందుకని మేము డ్రాప్ అయిపోయి మెల్లగా లైన్ లో దూరేసాం. కానీ మాకైతే దర్శనం అయ్యేసరికి 6 hours పట్టింది. మార్నింగ్ 11 o'clock లోపలికి వెళ్తే ఈవినింగ్ 5 o'clock వచ్చాం. రూమ్ లో స్టార్ట్ అయినప్పుడు ప్రతి ఒక్కరు ఫొటోస్ తీసుకుందాం, వీడియోస్ తీసుకుందాం అనుకున్నారు. గుడి నుంచి బయటకు వచ్చేటప్పటికి అందరికీ ఓపిక చచ్చిపోయింది. తిరిగి రూమ్ కి బయలుదేరి వెళ్ళిపోతుంటే దారిలో ఈ చిలక కనిపించింది మాకు. దాన్ని అంత ఫ్రీగా బయట పెట్టినా సరే ఎక్కడికి ఎగిరిపోవడం లేదు. మార్నింగ్ టిఫిన్ కూడా చేయకపోవడం వల్ల ప్రతి ఒక్కరికి కడుపులో చిలకలు తిరుగుతున్నాయి, ఎలకలు తిరుగుతున్నాయి. వెళ్తుంటే దారిలో ఒక దగ్గర ఆగి మేమైతే ఫ్రైడ్ రైస్ అండ్ మంచూరియా కర్రీ తీసి, ఏదైనా మన ఆంధ్ర ఫుడ్ అంటే ఆంధ్ర ఫుడ్డే. ఆకలేసేటప్పుడు ఏదో ఒకటి తినాలి కాబట్టి తినేసాం. అదే రూమ్కి వచ్చాక ప్రశాంతంగా పడుకుందామంటే మా వాళ్ళందరినీ లేపేసి రీల్స్ చేద్దామన్నారు. మన పూరి ట్రిప్ లో డే 1 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మన డే 2 ఎలా గడిచిందో చెప్తాను. స్టే ట్యూన్డ్ ఫర్ అవర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో మై ఛానల్.